హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అగ్నిసాక్షి ఒకటో భాగాన్ని వినేద్దాం. ఉమ చక్కని తెలివైన అల్లరి పిల్ల. తాను చదివింది డిగ్రీ అయినా చాలా తెలివితేటలతో నాన్నకు తన పనిలో ఆసరాగా ఉంటూ ఉంది. కానీ తల్లిదండ్రులు తమ బాధ్యత అలాగే కూతురికి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటారుగా. అందుకే ఉమ వాళ్ళ నాన్న పెళ్లి సంబంధాలు ఎన్ని చూసినా ఉమకు మాత్రం తాను నాన్న దగ్గరే ఉండాలి అనుకుని వచ్చిన వాటిని ఏదో ఒక కారణంతో వద్దు అని చెప్తూ ఉండేది. అలా చాలా రోజుల తర్వాత ఒక సంబంధం రావడం, అందరూ ఒప్పుకొని మహేశ్వర్ అనే వ్యక్తిని చూపించడంతో ఉమకు ఆ వ్యక్తి చాలా బాగా నచ్చాడు. చూసిన వెంటనే తాను ఓకే చెప్పేసింది. అలా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. పెళ్లి చూపులకి కానీ మరి ఏ కార్యక్రమానికి కానీ మహేశ్వర్ అస్సలు రాలేదు. అందరూ అడిగితే తాను జాబ్లో బిజీగా ఉండడంతో రాలేకపోయాడని మహి తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. కానీ ఉమకు మాత్రం తనతో మాట్లాడాలి అనిపించినా ఇప్పుడు ఎందుకులే అనుకుంటూ ఉండేదే. కానీ పెళ్లి వారం ఉంది అన్నా కూడా ఒక్కసారి కూడా తాను కనీసం ఫోన్ కూడా ఎందుకు చేయలేదు అన్న సందేహంతో తానే ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేసింది. హలో హలో ఎవరు? నేను అంటే ఎవరండి? మీకు కాబోయే భార్యని. అలా అనగానే ఒక్కసారిగా మహేష్ షాక్ అయ్యాడు. ఏంటి చెప్పండి అన్నాడు. మీరు మన పెళ్లి చూపులకి కానీ మరి దేనికి కూడా రాలేదు. అత్తయ్య చెప్పారు మీరు చాలా బిజీ అని. అందుకే ఒకసారి మీ ఒపీనియన్ కూడా తెలుసుకుందామని చేశాను. మరో వారంలో ముహూర్తాలు చూస్తున్నారు. అందుకే మహికి ఏం చెప్పాలో అర్థం కాక నేను తర్వాత కాల్ చేస్తాను అని పెట్టేశాడు. ఉమా మాత్రం తనకు ఇష్టమా కాదా, అయినా ఇష్టం లేకపోతే ఎంత దూరం వస్తారా అనుకొని తను ఆనందంగా ఉంది. మహేశ్వర్ ఒక్కగాని ఒక్క కొడుకు కావడం చేత తనను అమ్మా నాన్న చాలా గారాభంగా పెంచారు. తాను ఏమడిగితే అది తీసుకుని వచ్చేవాళ్ళు. తను 3 సంవత్సరాలు ప్రేమించిన ప్రియను మాత్రం వద్దు అని చెప్పేశారు. ప్రియ వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్న నాన్న మాత్రం చాలా క్యాస్ట్ ఫీలింగ్తో తనని వద్దు అనేశారు. ఎందుకో ఎంత ప్రయత్నించినా నాన్న మాత్రం గట్టిగా చెప్పారు. ఇంకా ప్రయత్నం చేయడం వృధా అనుకుని ప్రియ ఇద్దరం పెళ్లి చేసుకుని రావాలనుకున్నాం. కానీ ఏం చేద్దాం, అమ్మకు తెలియడంతో ఇలాంటి చెత్త పనులు చేస్తే నేను నాన్న ఇద్దరం చనిపోతామని బెదిరించడంతో ఆ పని కూడా చేయలేకపోయాం అని ప్రియ ఫోటో చూస్తూ తన జీవితంలో జరిగినవి గుర్తు చేసుకుంటున్నాడు. ఈ అమ్మా నాన్న వాళ్ళకి ఏమైంది? పుట్టినప్పటి నుండి ఏమడిగినా ఇచ్చిన వాళ్ళు. నా జీవితం ఆ అమ్మాయే అని చెప్పినా ఎందుకు ఒప్పుకోరు? పైగా నాకు తెలియకుండానే పెళ్లి కూడా పెట్టుకున్నారు. ఈ అమ్మాయికి ఏం చెప్పాలి అని ఆలోచించి ఒకసారి తనని పిలిచి జరిగినది చెబితే తానే పెళ్లి ఆపుతుందేమో కదా అని ఉమాకి ఫోన్ చేసి మిమ్మల్ని రహస్యంగా కలవాలి, మిమ్మల్ని నేను కలుస్తున్నట్టు ఎవరికి చెప్పొద్దు ప్లీజ్ అని ఫోన్ పెట్టేస్తాడు. అలా ఇద్దరూ ఒకచోట కలుసుకున్నారు. హాయ్ మహి గారు, మిమ్మల్ని ఇలా మొదటిసారి చూడ్డం, ఫోటోలో కన్నా చాలా బాగున్నారు అన్నది. ఇంతకు నేను మీకు నచ్చానా? నేనే మాట్లాడుతున్నాను, మీరు అసలు మాట్లాడటమే లేదు. సారీ, నేను కొంచెం ఎక్కువ మాట్లాడతాను, ఏమనుకోవద్దు. మీరు చెప్పండి. చూడండి, నాకు మీ పేరు కూడా తెలీదు. నాకు మీరంటే ఇష్టం లేదు. నేను ప్రియా అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అమ్మా నాన్న వాళ్ళు ఒప్పుకోక మిమ్మల్ని సెలెక్ట్ చేశారు. నాకు అసలు తెలీదు మిమ్మల్ని ఎప్పుడు చూశారో. అమ్మ నాకు మీరు ఫోన్ చేసే కొన్ని గంటల ముందే చెప్పింది. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, మీరంటే అంతకన్నా లేదు. మీరు ఈ పెళ్ళిని ఆపండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ ఒక్క నిమిషం తనకు ఏమీ అర్థం కాలేదు. ఎన్ని రోజులుగా తను అనుకున్నవన్నీ ఒట్టి ఊహలా అని తెలిసి కళ్ళ నుండి జాలువారుతున్న కన్నీళ్ల రూపంలో దూరం అవుతున్న 100 ఏళ్ల జీవితాన్ని తలుచుకుని చాలా బాధపడి ఇంటికి వెళ్ళి విషయం చెప్పి ఈ పెళ్లి ఆపాలి అనుకుని వెళ్ళింది. కానీ వెళ్ళగానే పెళ్లి పత్రికలు పంచడానికి సంతోషంగా వెళ్తున్న తల్లిదండ్రులను చూసి విషయం చెప్పలేక తన గదిలోకి వెళ్ళింది. వాళ్ళ పిన్ని, ఉమా నువ్వు ఎవరికో ఇవ్వాలి అన్నావుగా, కొన్ని తీసుకొచ్చా, వెళ్ళి ఇవ్వు ఉమా. ఉమా ఏం చేస్తున్నావు? ఇంతలా మాట్లాడుతున్నా పలకడం లేదే. ఉమా ఉమా అని దగ్గరికి వెళ్ళగానే ఉమా గట్టిగా పిన్నిని హత్తుకుని గట్టిగా ఏడ్చింది. ఏమైంది ఉమా, అంతలా ఏడుస్తున్నావే? పొద్దున కూడా బాగున్నావు, ఏమైంది చెప్పు. పిన్ని, అంతా అయిపోయింది. నా 100 ఏళ్ల జీవితం ఎవరితో ఊహించుకుని ఇన్ని రోజులు సంతోషపడ్డానో అదంతా కలలాగా మారిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? నాన్న అమ్మ ఏమైపోవాలి? నాకు భయం వేస్తుంది పిన్ని, నాకు చాలా భయం వేస్తుంది పిన్ని. అసలు ఏమైంది చెప్పు. నీలో నువ్వే ఏడుస్తూ ఉంటే నాకెలా తెలుస్తుంది? ఏమైంది? పిన్ని, అది ఆయన ఫోన్ చేసి రమ్మన్నాడు, వెళ్ళాను. తాను ఇలా చెప్పాడు అని జరిగిందంతా చెప్పింది. ఇదేంటి ఇలా జరిగింది? నువ్వు అంతమందిని వద్దని ఇతన్నే ఒప్పుకుంటే ఇలా జరిగిందేంటి?
అసలే మీ నాన్న హార్ట్ పేషెంట్, అదీ కాక ఇప్పుడు వారంలో పెళ్లి పెట్టుకుని పత్రికలు కూడా చాలా వరకు పంపించేశాక ఇలా ఎలా చెప్తాడు? పిన్ని తనకు కూడా తెలియదంట, వాళ్ళ అమ్మ నిన్నే చెప్పిందట. అందుకే వాళ్ళు పెళ్ళికొడుకు గురించి అడిగిన జాబ్ అని మాట దాటేశారు. మనం ఎందుకు అంత గుడ్డిగా ఒప్పుకున్నామే? మనదే కదా తప్పు. మీ నాన్న వాళ్ళు వచ్చాక చెప్దాం, ఏం చెప్తారో చూద్దాం. పిన్ని నాకు చాలా భయం వేస్తుంది. నాన్న ఎలా తీసుకుంటాడో నాకు చాలా భయం వేస్తుంది. వారంలో పెళ్ళి అనుకుని సంతోషంగా ఉన్న నాకు ఇలా ఎందుకో. బాధపడుకు, ఏం చేద్దాం, అంతా మన మంచికే, ఊరుకో అని పిన్ని ఉమని సమాధానించింది. అలా వాళ్ళు ఉన్న సమయంలోనే మహి వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది. వాళ్ళ పిన్ని ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అంటే, నేను పెళ్ళికొడుకు అమ్మని, ఉమకి ఫోన్ ఇస్తారా? సరే అని ఉమకిచ్చింది. హలో ఉమా, మీ పిన్ని సరిగా మాట్లాడింది అంటే నువ్వు విషయం ఎవరికీ చెప్పలేదని అర్థమైంది. అమ్మా, నీకు ఒక విషయం చెబుతున్నాను. ఈ పెళ్లి జరిగితేనే వాడు బాగుపడతాడు. దయచేసి ఈ విషయం ఎవరికీ చెప్పకు. అయ్యో, ఇలా చెప్పకుండా ఉండగలనండి. తనకు ఈ పెళ్లి అసలు ఇష్టం లేదు. మరి నేను తనని ఎలా పెళ్లి చేసుకోవాలి చెప్పండి? ఇష్టం లేని వాళ్ళతోనే కొద్దిసేపు గడపలేం. అలాంటిది తనతో జీవితం అంటే ఎలా? చూడు ఉమా, తనకు ఆ అమ్మాయి కరెక్ట్ కాదు. అందుకే మీ మామయ్య తనని అంగీకరించలేదు. కొడుకుకి ఇష్టం లేని పెళ్లి చేసి మేము నీ జీవితాన్ని నాశనం చేయలేంగా. వాడు ఈ పెళ్లి చేస్తే నీ ద్వారా తను ఖచ్చితంగా మారుతాడు. చూడు, ఈ విషయం పెళ్లి తర్వాత తెలిస్తే నువ్వు ఏం చేసేదానివి? మార్చుకునేదానివి కదా. అందుకే చెప్తున్నాను, వాడు చాలా మంచివాడమ్మా. తను ఎవరికి ఇబ్బంది కలిగించకూడదనే కదా వాడు నీకు అసలు నిజం చెప్పాడు. అప్పుడే నీకు తన మంచితనం తెలియడం లేదా? బాగా ఆలోచించు. నువ్వు ఏ నిర్ణయమైనా మేము నీకు సపోర్ట్గా ఉంటాం అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఉమకి ఏం అర్థం కాలేదు. ఏ నిర్ణయం తీసుకోవాలని సందిగ్ధంలో పడింది. పిన్నికి చెప్పింది, కానీ పిన్ని మీ అమ్మానాన్నలకు చెప్తేనే మంచిదని కూడా చెప్పింది. అలా నాన్నకు రాగానే చెప్పాలనుకున్నది. నాన్న రాగానే చెప్పడానికి వెళ్ళబోయిన ఉమాకి వాళ్ళ నాన్న కూతురు పెళ్లి గురించి తాను ఎంత సంతోషంగా ఉన్నానని అందరితో చెప్తున్నా నాన్నని చూసిన ఉమా చెప్పలేకపోయింది. ఒకవేళ నాన్నకి తెలిస్తే తను ఖచ్చితంగా హార్ట్అటాక్ రావచ్చు. అలా కాకపోయినా నలుగురికి తెలిసింది కాబట్టి నలుగురు నాన్నని నానా మాటలు అంటారు. నలుగురిలో తలెత్తుకుని ఎలా తిరగగలడు? వద్దు, నేను పెళ్లి చేసుకుంటేనే మంచిది అనుకుని నిర్ణయించుకుని పిన్నికి చెప్పింది. ఉమా, నీకు అర్థమవుతుందా? వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అంటారని ఇష్టం లేదని చెప్పినా వాడితో పెళ్ళి ఎలా? పిన్ని, తాను ఎప్పుడు ఒకేలా ఉండడు కదా. ఖచ్చితంగా మారుతాడు, కానీ ఆలస్యంగా, అంతే కదా. ఒకవేళ పెళ్లి తర్వాత తెలిసినా మనం ఏం చేయలేకపోయే వాళ్ళం. అందుకే నిర్ణయించుకున్నాను, నువ్వు ఎవరితో చెప్పకు అని మాట తీసుకుంది. అలా పెళ్లి రానే వచ్చింది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, కానీ అసలైన వారు మాత్రం సంతోషంగా లేరు. అలా పెళ్లిలో కూడా మహేశ్వర్ ఎడమొహంగానే ఉన్నాడు. ఉమా ఎంతో సంతోషంగా జరగవలసిన అన్ని ఘట్టాలు బాధతో ముగిశాయి. అలా పెళ్లి జరిగిందన్న సంతోషం ఉమా మహిళలో అస్సలు కనపడలేదు. అలా ఉమా మహిళ మొదటి రాత్రి కూడా రాని వచ్చింది. ఉమా మాత్రం బయటికి బాగా రెడీ అయి సంతోషంగా ఉన్నట్టు తన గదిలోకి వచ్చింది. ఈలోపే మహి నిద్రపోతున్నట్టు పక్కకి తిరిగి ఉన్నాడు. తనను డిస్టర్బ్ ఎందుకని తాను కూడా కింద నిద్రపోయింది. వాళ్ళకు అలా సాధారణ రాత్రిగా జరిగింది. అలా ఉమా పుట్టింటి నుండి అత్తారింటికి అప్పగింతల ద్వారా అత్తగారింట్లోకి అడుగుపెట్టింది. అలా ఉమా మహి గదికి వచ్చి చూస్తూ ఉంది. ఇంతలో మహి వచ్చాడు. నువ్వు ఈ గదిలో ఎందుకున్నావు? వెళ్ళు, ఈ గదిలో నుండి వెళ్ళు అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఉమా పాపం, ప్లీజ్ కొద్దిగా చిన్నగా మాట్లాడండి. నాన్న అమ్మ బయటే ఉన్నారు, ప్లీజ్. నేను ఈ గదిలో నుండి బయటకు వెళితే వాళ్ళకు అనుమానం వస్తే, మన గురించి తెలిస్తే నాన్న చాలా బాధపడతాడు. ప్లీజ్ మీరు గట్టిగా అరవకండి. నేను గదిలో ఉన్నా మీకు ఎటువంటి డిస్టర్బ్ చేయను, ప్లీజ్ అన్నది. అలా ఉమా మాట్లాడిన తర్వాత ఇప్పుడు తాను బయటికి వెళ్ళిన అమ్మ కూడా మళ్ళీ నన్ను అడుగుతుంది. ఇవన్నీ అవసరమా అనుకొని, సరే ఆ మూల నుండు, ఉండనిచ్చాను కదా అని నాతో మాట్లాడడం అలాంటివి చెయ్యొద్దు. సరే, చాలా థ్యాంక్స్ మహి గారు. మహి ఏంటి? నాకు ఏమీ కాని వాళ్ళు పిలిస్తే నాకు నచ్చదు, అర్థమైందా? సరే అండి, సారీ మహేశ్వర్ గారు. అలా తాను ఆ గదిలో ఒక మూలన నిల్చొని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో వాళ్ళ అత్త పిలవడంతో వెళ్ళింది. ఏంటి చెప్పండి అత్తయ్య అనగానే, వెళ్ళి టీ ఇవ్వు అందరికీ అని చెప్పగానే వెళ్ళి అందరికీ ఇచ్చింది. ఇది తీసుకుని వాడికి ఇవ్వు అనగానే, నేనా అన్న ఉమా మాటకి, ఏంటి ఉమా అలా అంటున్నావు? తాను నీ భర్త, వెళ్ళి ఇవ్వు. అలాగే అని తన గదికి వెళ్ళిన ఉమా, మహేశ్వర్ గారు టీ ఇచ్చారు అత్తయ్య గారు అన్నది. వద్దు. వద్దు అంటే ఎలా? తానిచ్చారు. ఏంటి నువ్వు చెప్తే అర్థం కాదా? వద్దు అని వెళ్ళు. ఇప్పుడు అత్తయ్య దగ్గరికి తీసుకెళ్తే తనకు ఏం చెప్పాలి అనుకుని అలా వంటగదిలోకి తీసుకుని రహస్యంగా పారబోసి కడిగి అక్కడ పెట్టి వెళ్ళిపోయింది.
ఉమా తల్లిదండ్రులు భోజనం చేసి వెళ్ళిపోయారు. ఉమా కూడా వాళ్ళ అత్తగారికి సాయం చేసి వెళ్ళి నిద్రపోవడానికి తన గదికెళ్ళింది. తాను అలా గదిలోకి వెళ్ళగానే, ఏంటి ఎందుకొచ్చావు మళ్ళీ అన్నాడు. అది నేను నిద్రపోవడానికి. ఏంటి ఇక్కడ? వద్దు, వెళ్ళి పక్క గది గెస్ట్ రూమ్ ఉంది వెళ్ళు. సరే అన్నది. అని వెళ్ళి గెస్ట్ రూమ్ ఓపెన్ చేస్తుంటే అవ్వలేదు. బహుశా ఎవరో రూమ్ లాక్ చేసేసారేమో అనుకుని వెళ్ళి అది మహేశ్వర్ గారు ఏంటి? రూమ్ లాక్లో ఉంది. అమ్మ దగ్గర ఉంటుంది, వెళ్ళడుగు. అయ్యో అత్తయ్యనా? ఎలా అడగాలి? తను ఏమనుకుంటారు? మహేశ్వర్ గారు ఏమనుకోకపోతే నేను మీ గదిలో అది కింద నిద్రపోతాను. నిజమే, అమ్మని అడిగితే అంతే. సరే వెళ్ళి పడుకో అన్నాడు. దుప్పటి దిండు అవేమీ ఉండవు నా గదిలో, అన్నీ అమ్మ గదిలోనే ఉంటాయి. సరే అని పాపం కింద దిండు దుప్పటి లేకుండా అలానే పడుకుంది. కానీ పాపం తనకి నిద్ర పడితే కదా, తనకు అసలు అలవాటు లేదు అలా నిద్రపోవడం. తాను బాధపడుతూ, నాన్న నా కోసమే ప్రత్యేకంగా గది బెడ్డు అన్నీ ఏనాడు తాను నాకు ఇవి లేవు అనకుండా తెచ్చేవాడు. నా కోసమే సపరేట్ గదిని, అందులో ప్రత్యేకంగా నా బెడ్ అసలు ఎవరిని కూర్చొనిచ్చేవాడే కాదు. బహుశా నా విధి రాత లేకుంటే అంతమంది అబ్బాయిలు మంచి సంబంధాలు వచ్చినా నేను ఈయన్ని ఒప్పుకోవడం ఏంటి? ఒప్పుకున్నా తనకిష్టం లేకుండా ఉండడం ఏంటి? నాకు అసలు అర్థం కాలేదు. ఏం చేద్దాం అని బాధపడుతూ అలానే నిద్రపోయింది. ఉదయాన్నే లేచి స్నానం చేసి వెళ్ళి టీ పెట్టి మహేశ్వర్కి ఇవ్వడానికి తనను లేపితే మళ్ళీ ఉదయాన్నే నా ముఖం చూసినందుకు మళ్ళీ నా మీద కోపడతారు ఎందుకు అని అక్కడ పెట్టి అల్లారం 1 నిమిషానికని పెట్టి గది బయటికెళ్ళి గోడ చాటు నుండి చూస్తూ ఉంది. అక్కడ అల్లారం మోగిన శబ్దానికి లేచిన మహి పక్కనే ఉన్న టీ తీసుకుని తాగి వెళ్ళిపోయాడు. అది చూసిన ఉమకి, ఛా, ఈ మనిషికి కొంచెం కూడా టేస్టే లేదు, తాగి అలా వెళ్ళిపోయాడు అనుకుని వెళ్ళి టిఫిన్ సిద్ధం చేసి టేబుల్ మీద పెట్టి తాను ఏం చేస్తున్నాడా అని చూస్తే డ్రెస్ వేసుకుని రెడీ అవుతున్నాడు. నిజంగా తాను చాలా అందంగా ఉన్నాడు, కానీ నా మీద ఎందుకు కోపం అనుకుని నేను ఉంటే సరిగా తినడు, నేను చేశానంటే అస్సలు తినడు అనుకుని వెళ్ళి వంటగదిలో ఉంది. మహి వచ్చి అమ్మా అమ్మా అని పిలిచినా ఎవరూ రాకపోయేసరికి తానే వడ్డించుకుని తిని గదిలోకి వెళ్ళాడు. ఇంద్ర వాళ్ళమ్మ, ఎక్కడికి రా, అంత బాగా రెడీ అయ్యావు, అయినా ఆఫీస్కి సెలవులు పెట్టావుగా. అమ్మా, నేను ప్రియని కలవడానికి వెళ్తున్నాను, అర్థమైందా? నేను రేపు వెళ్ళి ఆఫీస్కి జాయిన్ అవుతాను. అరే నీకు బుద్ధుందా? అమ్మాయి వింటే ఎంత బాధపడుతుంది. అయినా ఇప్పుడు ప్రియ దగ్గరికి ఎందుకు? మీ ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళండి. చూడమ్మా, మీరు బలవంతం పెడితే నేను చేసుకున్నాను, కానీ తాను నాకు భార్య కాదు, అది నీకు అర్థమైతే చాలు, ఇంకా నేను వెళ్తున్నాను అని వెళ్ళిపోయాడు. పాపం ఇవన్నీ విన్న ఉమ మాత్రం ఏమీ తెలియనట్టు వెళ్ళి వంటగదిలో ఉంది. వాళ్ళ అత్తయ్య ఉమా ఎక్కడుందని చూస్తే వంటగదిలో ఉండడం చూసి, ఉమా, వాడు ఎక్కడికి వెళ్ళాడో చెప్పాడా అమ్మా? అవునత్తయ్య చెప్పాడు, తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తానని చెప్పాడు. ఉమా, మీ గురించి నాకు తెలిసినా నువ్వు నేను సంతోషంగా ఉండాలని నాకు అబద్ధం చెప్తున్నావు అని అనుకుని సరే అని వెళ్ళిపోయింది. అత్తయ్య, మీకు తెలిసినా నేను మీతో ఎలా చెప్పగలను? అయినా ఎవరికీ చెప్పినా చెప్పకపోయినా నా జీవితం ఏమీ మారదు కదా, బాధపడడం తప్ప, ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకుని అలాగే ఆలోచిస్తూ ఉంది. ఈలోపు మహి ప్రియా కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్రియా రానే వచ్చింది. హాయ్ ప్రియా. హాయ్ మహేశ్వర్. ఏంటి అలా పిలుస్తున్నావు? ఇప్పుడు నువ్వు నా వాడివి కాదు, అది నీకు అర్థమైతే చాలు. ఏంటి ప్రియా, నీకు తెలుసుగా నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాను, అయినా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అవును, నీకు పెళ్ళయింది, ఇప్పుడు నీకు భార్య ఉంది, నువ్వు తన గురించి మాత్రమే ఆలోచించాలి. నాకు ఫోన్ మెసేజెస్ ఏమీ చేయకు. ప్రియా, నాకు తనంటే ఇష్టం లేదు, అయినా నీతో మాట్లాడకుండా చూడకుండా నేను అస్సలు ఉండలేను, అది నీకు తెలుసు. కానీ నువ్వు ఇలా మాట్లాడితే నాకు చాలా బాధేస్తుంది. చూడు మహి, నేను ఒక్కటే చెప్తున్నాను, నీకు పెళ్ళయింది, ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడడం తప్పు. ఇప్పటి నుంచి నేను నీతో మాట్లాడను, నేను వెళ్తున్నాను, బాయ్. ప్రియా ప్రియా ప్లీజ్, అలా చెప్పి వెళ్తే నేనేమైపోవాలి? కనీసం నాతో మాట్లాడు, అది చాలు. అయ్యో, నీకు చెబితే అర్థం కాదా? నీకు పెళ్ళయింది, భార్య ఉంది, నాతో ఇలా మాట్లాడితే తను ఎంత బాధపడుతుందో నీకు అర్థం కాదు. నువ్వు నా గురించి ఆలోచించాక తన గురించి ఆలోచిస్తున్నావు. తనకు ముందే చెప్పాను నాకు ఇష్టం లేదని, కానీ తనే పెళ్లి చేసుకుంది. ఇందులో నా తప్పేముంది చెప్పు? మహి, నువ్వెన్ని చెప్పినా చెప్పకపోయినా మీ ఇద్దరికీ పెళ్ళయింది. ఇప్పుడు తనకు నువ్వు తప్ప ఎవరూ లేరు, నువ్వే తనని చూసుకోవాలి. ప్రియా, ఇప్పుడు చెబుతున్నాను, నేను నిన్ను తప్ప మరొకరికి నా జీవితంలో స్థానం లేదు, అంతే చెప్పగలను. ఇంకా నువ్వు ఫోన్ మెసేజెస్ చేయకపోతే నేను ఎంత టెన్షన్ పడతానో నీకే తెలుసు. ఇంకా నీ ఇష్టం. సరే మహి, నేను వెళ్తాను, బాయ్ ప్రియా. అలా తాను కలిసి మాట్లాడి ఇంటికొచ్చాడు మహి. ప్రియా మాట్లాడిన ప్రతి మాట నాకు ఎందుకు అంత బాధ కలుగుతుంది? తను ఎప్పుడు
నాతో అంతలా మాట్లాడలేదే, దానికి కారణం ఈమె అని ఉమా మీద చాలా కోపంగా ఉన్నాడు. ఇంతలో ఉమా అక్కడికి వచ్చి మహేశ్వర్ గారు భోజనానికి రండి మహేశ్వర్ గారు అని పిలిచింది. ఏంటి ఏదో సొంత మొగుడిని పిలిచినట్టు పిలుస్తున్నా? నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నాకు నిన్ను చూడడం అంటేనే పరమ అసహ్యం. చూడు, నీకు ఒక్కసారి చెప్పా నాకు నువ్వంటే ఇష్టం లేదని. మాటి మాటికి వచ్చి ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు? చూడండి, నాకు తెలుసు మీకు ఇష్టం లేదని, నేనంటే కోపమని. కానీ మన గురించి మీ అమ్మా నాన్నలకు తెలిస్తే వాళ్ళు బాధపడడం నాకు ఇష్టం లేకే మీ దగ్గరికి వచ్చాను. సారీ, ఇంకా ఇబ్బంది పెట్టలేనండి. సారీ, మీరు పెళ్ళి ఇష్టం లేదని చెప్పినప్పుడే మన పెళ్ళి వారం ఉంది. అప్పుడు పెళ్ళి ఆపితే మా అమ్మా నాన్నలు ఏమైపోతారని వాళ్ళకి చెప్పలేక పెళ్ళి జరిగింది. నేను మా ఇంటికి వెళ్తాను. ఎలాగో మీరు రేపు జాబ్ పని మీద రేపు రాత్రి బయలుదేరుతారు. నేను ఇక్కడే ఉంటాను. మీకు ఏమి ఇబ్బంది ఉండదు. వెళ్ళి భోజనం చేయండి, మళ్ళీ వాళ్ళు పిలుస్తారేమో అని చెప్పి తాను గదిలో ఉండి ఏడుస్తూ ఉంది. సాయంత్రం కాగానే ఉమా వాళ్ళ నాన్న రావడం తాను వెళ్ళిపోయింది. కానీ మహి మాత్రం తనకు ఏమీ పట్టనట్టు ఉన్నాడు. అలా ఇంటికి వెళ్ళిన ఉమాని అందరూ బాగా ఆట పట్టించడం దానికి ఉమా సిగ్గుపడుతూ గదిలోకి వెళ్ళి గది లాక్ చేసుకుని ఎవరికీ తెలియకుండా తనలోనే తాను ఏడుస్తూ ఉంది. మహి మాత్రం ప్రియని తలుచుకుంటూ బాధపడుతూ తన మెసేజెస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా మహి ఊరెళ్ళే సమయం వచ్చింది. తాను మాత్రం అన్నీ తీసుకుని ఊరెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉమకి మాత్రం ఎందుకో తాను వెళ్ళేటప్పుడు తనని చూడాలనిపించి తను ముందుగానే బస్ స్టేషన్లో ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో అక్కడికి వచ్చిన మహి వాళ్ళ నాన్న ఇద్దరూ చూసేసరికి, మహి వాళ్ళ నాన్న, ఏమ్మా కొన్ని రోజులు పోతే నువ్వు కూడా అక్కడికే కదా వెళ్ళేది, ఇంత రాత్రి అవసరమా ఈ చల్లగాల్లో? అదేం లేదు మావయ్య, ఊరికే అలా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను. సరే మీరు మాట్లాడుకుంటూ ఉండండి, ఇప్పుడే వస్తాను అని ఆయన వెళ్ళిపోయారు. కంగారుగా మహేశ్వర్ గారు, మీకు చెప్పినా ఎందుకో రావాలని వచ్చాను, నన్ను క్షమించండి. పర్వాలేదు, అయినా మనం కలవడం ఇదే చివరి రోజు కావచ్చుగా, ఎందుకంటే నేను ఇంకా రాను ఈ ఊరికి అన్నాడు. పర్వాలేదు, నేను మేనేజ్ చేస్తానులేండి. మీరు మాత్రం భోజనం టిఫిన్లు సమయానికి చేసి ఆరోగ్యంగా ఉండండి చాలు. అసలు కోపం తెచ్చుకోకండి. అయినా నేను ఉంటే కదా మీకు కోపం, నేను కూడా ఉండనులేండి. మీరు వర్క్లో పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. సరే, ఇంకో విషయం, అప్పుడప్పుడు మీరు ఒక చిన్న మెసేజ్కి అయినా రిప్లై ఇస్తారుగా? తల ఊపాడు. ఇంతలో బస్ కదులుతూ ఉండడంతో మహి బస్ ఎక్కి వాళ్ళ నాన్నకు వెళ్ళి వస్తానని చెప్పి బాయ్ చెప్తూ ఉన్నాడు. కానీ ఉమా వైపు అస్సలు చూడకుండా వాళ్ళ నాన్నకు చెప్పి వెళ్ళిపోయాడు. ఉమకల తనకు చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటే చాలా బాధ వేసినా అలాగే చూస్తూ ఉంది. ఇంతలో వాళ్ళ మామయ్య పదమ్మ వెళదాం అనడంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఉమా మాత్రం తన ఫోన్లో పెళ్లి ఫోటోలు చూస్తూ బాధపడుతుంది. అయినా దేవుడు ఎవరి తలరాతని ఎలా రాస్తాడో ఎవరికీ తెలియదు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.